శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. మనము ఈ మాస ఫలితాలలో సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశిలోకి కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో ధనలాభము, ఆరోగ్యము, బంధుమిత్రులతో కలయుట, కార్య విజయము, ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పరిచయం ఏర్పడము, ఆరోగ్యంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా మిశ్రమ ఫలితాలతోనే ఉంది ఈ నెలలో కూడా. ఈ నెలలో ధనుస్సు రాశి వారికి ఈ నెలలో మొదటి వారం కనుక చూస్తున్నట్టయితే భార్యాబిడ్డలతో కొద్దిగా కలహాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కోర్టుకు సంబంధించినటువంటి ఒక విషయంలో కొన్ని చిక్కులు రాబోతున్నాయి ధనుస్సు రాశి వారికి ఈ నెలలో మొదటి వారంలో. కాబట్టి వాటిని మీ యొక్క న్యాయవాది చేత మాట్లాడి వాటిని సామాన్యంగా సమరసంగా పోయేటట్టుగా ఆలోచన చేసుకొని ముందుకు అడిగేయండి ధనుస్సు రాశి వారు సెప్టెంబర్ మాసంలో మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే మొదటి వారంలో భార్యాబిడ్డలతో చిక్కులు, కానీ రెండవ వారంలో భార్యాబిడ్డలతో కలిసి యాత్రలు తిరగడానికి ప్రయత్నం చేస్తారు, యాత్రలు తిరుగుతారు కూడా. అంతేకాకుండా యత్న కార్యసిద్ధి, ఏదైతే కార్యాన్ని మీరు చెయ్యాలని చెప్పి అనుకున్నారో ఆ కార్యము సిద్ధించడము. స్వగ్రామంలో చిన్ననాటి అంటే మీరు ఎక్కడో ఉద్యోగరీత్యా ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఎక్కడో ఉన్నట్టయితే, మీ స్వగ్రామం ఎక్కడో ఉన్నట్టయితే ఆ స్వగ్రామానికి వెళ్ళి మీ చిన్ననాటి మిత్రుల చేత కలుసుకోవడము, వారితో ఇచ్ఛాపూర్తి మాట్లాడుతూ కార్యక్రమాలు చేసుకోవడము, సంతోషంగా జీవితం గడపడం అనేటువంటిది జరుగుతుంది రెండవ వారంలో ధనుస్సు రాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ మూడవ వారంలో కొన్ని అశుభ వార్తలు వినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న కలహాలు వెంటనే సమసిపోతుంటాయి. భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు ఏర్పడినా కానీ అవి నైజము ప్రతి గృహంలో కూడా ఉంటాయి. ఒక 5 నిమిషాల్లో అవి తెలిసిపోతాయి. నూతన కార్యక్రమం చేయడానికై ప్రయత్నించడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవడానికో లేకుంటే వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడమో, సాఫ్ట్వేర్ అయితే వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయడమో అలాంటివి ఏవైనా ఉన్నట్టయితే నెరవేరడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారంలో ఈ ధనుస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే స్థానచలనం వీరికి కూడా, తర్వాత కొంత ధన నష్టకము అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒక స్త్రీ వల్ల మాత్రము పోట్లాటలు ఏర్పడడానికి, ఇంట్లో గృహస్థుల చేత పోట్లాట ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక స్త్రీ మూలకంగా కొట్లాటలు ఏర్పడవచ్చును. దానివల్ల మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతిని, మానసికోల్లాసము దెబ్బతిని, మనోవిచారంతో కాలం గడపడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఏ స్త్రీతోనైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనస్సులో ఎలాంటి లేకుండా చేసుకుంటూ ఉండండి. మీరు ఈ ధనుస్సు రాశి వారు ఈ నెల రోజులు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఒకటి ఉంది. మీకు యాప్లో అన్నీ దొరుకుతాయి. స్తోత్రనిధి యాప్లో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేటువంటి దాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా ఆ లక్ష్మీ నృసింహస్వామి తన కౌగిట మీరు చేర్చుకొని మీకు ఎలాంటి బాధ లేకుండా ప్రహ్లాదుని ఎలా కాపాడాడో మిమ్మల్ని కూడా అలానే కాపాడుతాడు. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటి ఒక స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. మనశ్శాంతితో జీవించండి, సుఖంగా ఉండండి. ఇది శుభం.